హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం నిర్వహించినటువంటి జూనియర్ లెక్చరర్ ఫలితాలనేవి ఏపీపీఎస్సీ మొన్న విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఎవరైతే ఈ జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో ఎంపికయ్యారో అటువంటి అభ్యర్థులు మరి ఈ నెల 16వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రొఫార్మాలు, మరి చెక్ లిస్ట్, దాంతో పాటు కాల్ లెటర్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో. కాబట్టి ఎవరైతే ఏపీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో ఎంపికయ్యారో అటువంటి వారు ఈ సమాచారాన్నంతా గమనించి అందులో పేర్కొన్నట్టుగా మరి ఈ నెల జరగబోయే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమాచారం అంతా కూడా ఎవరైతే ఎంపికయ్యారో వారు తెలుసుకోవాలనుకుంటే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఏపీపీఎస్సీ వెబ్సైట్ psc.ap.gov.in. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మనకు స్టార్టింగ్ అనౌన్స్మెంట్స్ లోనే రిజల్ట్ నోటిఫికేషన్, డాక్యుమెంట్స్ అండ్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇన్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటూ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మొత్తం జూనియర్ లెక్చరర్స్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇందులో ఓపెన్ అవుతాయి. దీంట్లో మనం రిజల్ట్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసి మొదటగా మనం రిజల్ట్స్ అనేవి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు రిజల్ట్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది. ఈ రిజల్ట్ నోటిఫికేషన్ అని మనం క్లిక్ చేయగానే మనకు టోటల్ గా ఎవరెవరు ఎంపికయ్యారు అనే సమాచారం ఇందులో కనిపిస్తుంది. ఇందులో మనం చూస్తూ ఉన్నాం, ఇంగ్లీష్ కు సంబంధించి 9 మంది సెలెక్ట్ అయ్యారు, తెలుగుకు సంబంధించి ఒకరు, సాంస్క్రిట్ ఒకరు, ఒరియా ఒకరు, మ్యాథమెటిక్స్ కు ఒకరు, ఫిజిక్స్ కు 5 మంది ఎంపికయ్యారు, కెమిస్ట్రీకి 3 ఎంపికయ్యారు, బాటనీకి ఒకరు, జువాలజీకి ఒకరు, ఎకనామిక్స్ కు 10 మంది, సివిక్స్ కు ఒకరు, హిస్టరీకి 5 మంది. ఈ విధంగా మొత్తం ఇక్కడ ఎవరైతే హాల్ టికెట్ నంబర్స్ ఉన్నాయో వారంతా కూడా ఈ పరీక్షలకు ఎంపికైనట్టు మనం భావిస్తూ ఉన్నాం. మరి ఈ ఎంపికైనటువంటి అభ్యర్థులు ఈ నెల మరి 16, 17వ తేదీల్లో జరిగేటటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. హాజరవ్వాల్సిన అడ్రస్ కూడా ఇందులో పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ న్యూ హెచ్ఓడి బిల్డింగ్, 2nd ఫ్లోర్, ఎంజీ రోడ్, ఆపోజిట్ ఇందిరా గాంధీ మున్సిపల్ కాంప్లెక్స్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ 520010 అంటూ మనకు క్లియర్ గా అడ్రస్ కూడా ఇచ్చారు. మరి ఎంపికైనటువంటి వారు మీ యొక్క వివరాలన్నీ చూసుకొని ఇందులో మనకు ఈ ఏపీపీఎస్సీ వెబ్సైట్ లోనే క్యాండిడేట్ కాల్ లెటర్ అని కూడా ఇవ్వడం జరిగింది. మీరు క్యాండిడేట్ కాల్ లెటర్ అని క్లిక్ చేయగానే ఇందులో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు కనిపిస్తుంది. మరి కాల్ లెటర్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇందులో చూసుకోవచ్చు. He, she should visit the commission's website and download call letter. ఫస్ట్ మీరు కాల్ లెటర్ అనేది ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా మీ యొక్క లాగిన్ లోకి వెళ్లి కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత 2 చెక్ లిస్టులు తీసుకువెళ్ళాలి. తర్వాత 2 అటెస్టేషన్ ఫార్మ్స్ 2 సెట్స్ తీసుకువెళ్ళాలి. తర్వాత నాన్ క్రిమిలేయర్ కు సంబంధించినటువంటి వారైతే బీసీ క్యాస్ట్ కు సంబంధించినటువంటి వారైతే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వారైతే ఈడబ్ల్యూఎస్ కి సంబంధించినవి తీసుకువెళ్ళాలి. ఈ విధంగా లేదు పిహెచ్ క్యాండిడేట్ అయితే పిహెచ్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి. మరి ఈ విధంగా మీ యొక్క కాల్ లెటర్ ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఈ కింది కనబరిచినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకువెళ్ళాలి అంటూ పేర్కొన్నారు. మొదటగా డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th క్లాస్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకువెళ్ళాలి. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్, ఒకవేళ ఎవరైనా సర్వీస్ మీద సెలెక్ట్ అయితే సర్వీస్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, బీసీ ఎస్సీ ఎస్టీ వారైతే కమ్యూనిటీ సర్టిఫికేట్, ఒకవేళ బీసీ వారు నాన్ క్రిమిలేయర్ అయితే బీసీ క్యాండిడేట్స్ అయితే నాన్ క్రిమిలేయర్ కింద వస్తే అటువంటి వారు బీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ అబ్టైన్డ్ ఇన్ ఓబీసీ ఫార్మేట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఫర్ క్లైమింగ్ నాన్ క్రిమిలేయర్ స్టేటస్ అని కూడా అన్నారు. కాబట్టి బీసీ వారు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అంతే తప్ప ఓబీసీ ఫార్మేట్ సబ్మిట్ యాక్సెప్ట్ చేయమని ఇక్కడ ఉంది. ఇక ఇన్కమ్ తక్కువగా ఉన్నటువంటి వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ను, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీరు ఎక్కడికి లోకల్ అవుతారో అనే దాన్ని తెలుసుకోవడానికి 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కూడా తీసుకువెళ్ళాలి. ఇక లోకల్ స్టాటస్ సర్టిఫికేట్
మీరు ఆంధ్రప్రదేశ్ కు లోకల్ అని ప్రూవ్ చేసుకోవడానికి లోకల్ సర్టిఫికెట్ ఎవరు ఒకవేళ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఉంటే, లేదు మీరు ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే అవసరం లేదు. ఇక నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, దాంతో పాటు మరి మీ అకాడమిక్ కు సంబంధించి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకువెళ్ళాలి. ఇక నెక్స్ట్ కాపీ ఆఫ్ హాల్ టికెట్ తీసుకువెళ్ళాలి. తర్వాత 2 అటెస్టేషన్ ఫార్మ్స్ తీసుకువెళ్ళాలి. తర్వాత 2 చెక్ లిస్ట్ డ్యూలీ ఫిల్డ్ అండ్ సైన్డ్ బై ద క్యాండిడేట్ అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి చెక్ లిస్ట్ ఫిల్ చేసినవి క్యాండిడేట్స్ తీసుకువెళ్ళాలి. ఇక 2 అటెస్టేషన్ ఫార్మ్స్ అనేవి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అటెస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ అని కూడా ఉంది. కాబట్టి గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్ట్ చేయించినటువంటి 2 అటెస్టేషన్ ఫార్మ్స్ తీసుకువెళ్ళాలి. ఇక హాల్ టికెట్, రిటర్న్ ఎగ్జామ్ అండ్ కాపీ ఆఫ్ దిస్ మెమో ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అని అన్నారు. కాబట్టి హాల్ టికెట్ తీసుకువెళ్ళాలి. నెక్స్ట్, ఇన్ కేస్ there is any spelling mistake in the certificate produced by the applicant including the degree certificate, the candidate has to produce a నోటరైజ్డ్ అఫిడవిట్. ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీ సర్టిఫికేట్స్ లో మీరు నోటరీ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నోటరీ ద్వారా చేయించినటువంటి అఫిడవిట్ కూడా సబ్మిట్ చేయాలని ఇందులో పేర్కొన్నారు. ఇక 6 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకువెళ్ళాలి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ ఇటువంటివి ఏవైనా మీరు క్లైమ్ చేస్తున్నట్టయితే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఇక నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ డ్యూలీ అటెస్టెడ్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా ఉద్యోగం చేస్తున్నట్టయితే దానికి సంబంధించిన ఎన్ఓసిని కూడా సబ్మిట్ చేయాలి. తర్వాత డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్. ఒకవేళ మీరు అన్ఎంప్లాయ్ అయితే దానికి సంబంధించిన డిక్లరేషన్ ను సబ్మిట్ చేయాలి. ఈ విధంగా టోటల్ గా ఎవరైతే ఎంపికయ్యారో వారు ఇవన్నీ కూడా మరి రెడీగా పెట్టుకొని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాల్ లెటర్ లో మనకి ఇచ్చినటువంటి సమాచారం. తర్వాత చెక్ లిస్ట్ అనేది ఇచ్చారు. ఈ చెక్ లిస్ట్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, టు బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ అని. ఈ చెక్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఏవేవైతే సమాచారం అడిగారో వాటన్నిటిని కూడా మీరు క్లియర్ గా మరి ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో పూర్తిగా వివరాలన్నీ కూడా అడిగారు. కాబట్టి ఏవైతే మీరు ఫిల్ చేయాలి అని అన్నారో వాటన్నిటిని కూడా పర్మనెంట్ అడ్రస్, మరి టెంపరీ అడ్రస్, ఇలా టోటల్ గా పూర్తి వివరాలన్నీ కూడా అడగడం జరిగింది. మరి ఈ చెక్ లిస్ట్ లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. తర్వాత ఇక్కడ అటెస్టేషన్ ఫార్మ్స్, మనకి అటెస్టేషన్ ఫార్మ్స్ కూడా మరి చెప్పాం ఇది వరకు. అటెస్టేషన్ ఫార్మ్స్ అనేవి 2 sets తీసుకువెళ్ళాలని, అలాగే చెక్ లిస్ట్ కూడా 2 ఉండాలి. కాబట్టి అటెస్టేషన్ ఫార్మ్ కూడా మనకి ఇందులోనే ఉంది. ఈ అటెస్టేషన్ ఫామ్ ను కూడా అభ్యర్థులు పూర్తిగా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా మరి ఏవైతే ఇక్కడ పేర్కొన్నారో అవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. తర్వాత స్కూల్ స్టడీ సర్టిఫికెట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. స్టడీ సర్టిఫికెట్ ఇది మీరు చేయించుకొని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. స్టడీ సర్టిఫికెట్ కూడా. తర్వాత మనకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ ఫర్ బీసీ క్యాండిడేట్స్, రెసిడెన్స్ సర్టిఫికెట్, డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయ్మెంట్, వెరిఫికేషన్ షెడ్యూల్, ఈ విధంగా పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వెరిఫికేషన్ షెడ్యూల్ అని. మరి డిసెంబర్ 16వ తేదీ ఉదయం 10 గంటలకు మరి వీరు హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 వరకు ఉంటుంది అని ఇందులో పేర్కొన్నారు. కాబట్టి ఎవరైతే ఇక్కడ హాల్ టికెట్ నంబర్స్ ఉన్నాయో వారికి సంబంధించిన వెరిఫికేషన్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వెరిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం మీరు అక్కడ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ది ఇండివిజువల్ కాల్ లెటర్ విల్ బి సెంట్ టు ద క్యాండిడేట్ త్రూ పోస్ట్ ఈవెన్ ఇన్ ద కేస్ he/she has not received the call letter. He/she can attend the certificate verification followed by CPT on the same day or session by downloading the call letter from the commission website as per the above schedule. మరి కాల్ లెటర్ అయితే పోస్ట్ ద్వారా పంపిస్తామని ఇందులో పేర్కొన్నారు. ఒకవేళ మీకు కాల్ లెటర్ అందకపోయినా మీరు ఇక్కడ పేర్కొన్నటువంటి తేదీల ప్రకారం అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటూ క్లియర్ గా పేర్కొన్నారు. కాబట్టి ఎవరైతే జూనియర్ లెక్చరర్ గా ఎంపికయ్యారో అటువంటి వారు మరి ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా వినియోగించుకొని మీరు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఏపీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఫలితాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.